భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న గువాహటి టెస్ట్ అత్యంత స్పెషల్గా నిలవనుంది. గువాహటి ఏసీఏ స్టేడియం వేదికగా శనివారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్ట్ క్రికెట్లో స్పెషల్ ఏముంటుంది? అన్ని మ్యాచ్లు జరిగినట్టే ఇది కూడా జరుగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈశాన్య ప్రాంతమైన గువాహటిలో టెస్ట్ టైమింగ్స్ మొత్తం మారనున్నాయి. దేశంలోని 30వ టెస్ట్ వేదిక అయిన ఈ స్టేడియం ప్రత్యేక భౌగోళిక స్థానం, భారత ఏకైక టైం జోన్తో ఉన్న సంబంధంతో ఆటగాళ్లు కాస్త ముందుగానే అలర్ట్ కావాల్సి వస్తుంది. గువాహటిలో ఉదయం సూర్యుడు చాలా త్వరగా ఉదయించడం వల్ల ఆట ప్రారంభం సమయం, ఆహార సమయాలు అన్నీ మారిపోనున్నాయి. సాధారణంగా 9:30 గంటలకు టెస్ట్ క్రికెట్లో తొలి బంతి పడుతుంది. కానీ ఆ మ్యాచ్లో ఉదయం 9 గంటలకే బంతి పడనుంది. లంచ్ బ్రేక్ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. కానీ ఈ టెస్ట్లో ఉదయం 11 గంటలకు టీ బ్రేక్, మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో చలికాలం, సూర్యకాంతి వేగంగా తగ్గిపోవడంతో రోజుకి 90 ఓవర్ల స్టాండర్డ్ పూర్తి చేయడానికి బీసీసీఐ ఇలా ప్లాన్ చేసుకుంది. టెస్ట్ స్థాయిలో ఇటువంటి షెడ్యూల్ భారతదేశంలో ఇదే మొదటిసారి. అయితే రంజీ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ప్రాంతం ఇలాంటి టైమింగ్స్ కు అలవాటు పడింది. సిక్కింలోని రాంగ్పో మైనింగ్ గ్రౌండ్ లో 3 సంవత్సరాలుగా 8 గంటల 15 నిమిషాలకి మ్యాచ్ స్టార్ట్ జరుగుతున్నాయి. ప్రొఫెషనల్ క్రికెటర్లకు 6 గంటలకే అల్పాహారం, వార్మప్లు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం చల్లదనం కారణంగా గాల్లో తేమ అధికంగా ఉండడం వల్ల బంతికి అదనపు కదలిక లభిస్తుంది. పిచ్ పై ఉన్న మాయిశ్చర్ కూడా బంతి వేగాన్ని పెంచుతుంది. ఇది 2 జట్ల పేసర్లకు సరైన వేదికగా మారనుంది. గువాహటి ప్రాంతంలో సాయంత్రం వెలుతురు వేగంగా తగ్గిపోవడం వల్ల స్టంప్స్ కు ముందు చివరి గంటల్లో కూడా గాల్లో మోషన్ తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మారిన మ్యాచ్ షెడ్యూల్ తో ఆటగాళ్ల డైట్ ప్లాన్ కూడా మారింది. ఉదయాన్నే ఫ్రూట్స్, కాఫీ తీసుకోవడం, మొదటి బ్రేక్ టీ బిస్కెట్లు, మధ్యాహ్నం మాత్రమే హెవీ లంచ్. ఇది ఈ ప్రాంతంలో టీంలకు సాధారణం. కోల్కతాలో కేవలం 3 రోజుల్లో 30 పరుగుల ఓటమితో సిరీస్లో వెనుకబడిన భారత్కు ఈ మ్యాచ్ కీలకం. ఈసారి పిచ్ ఎంపిక, జట్టు కాంబినేషన్ విషయంలో గంభీర్ దూకుడు చూపించాల్సిందే. ఈశాన్యంలోని విచిత్రమైన వాతావరణం, వేగంగా మారే కండిషన్స్ గంభీర్ బృందానికి అదనపు సవాలుగా మారనున్నాయి. రోజుకు 90 ఓవర్లు పూర్తయ్యే అవకాశం తక్కువగా ఉండడం కూడా భారత్కు ప్రతికూలం కావచ్చు.